రండి మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం ఎరుగుదాం, అపొస్తలుడైన పౌలు గారు తన జీవిత చరమ దశలో తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని పరిచర్య విషయమై జాగ్రత్త చేస్తూ, అలాగే తన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితము విషయమై జాగ్రత్త చేస్తూ ఆయన రాసిన ఉత్తరములో చివరి ఉత్తరం ఈ 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక అని మనకు తెలుసు. ఈ 3వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అధ్యాయం ప్రారంభములో పౌలు గారు ఇలా మాట్లాడారు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంటే రాబోవుచున్న దుర్దినములలో, సంభవించబోతున్నటువంటి దుర్దినములలో తన్ను తాను ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ తనకు తెలియపరుస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, ఇదిగో రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. సో దేవుని వాక్యానికి ఏ శక్తి ఉందని ఇక్కడ మనం చదువుతున్నాం? రక్షణార్థమైన జ్ఞానాన్ని కలిగించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు అంటున్నాడు. సరే, పౌలు గారు తిమోతితో నీవెరుగుదువు అంటున్నాడు. మరి మీరు ఎరుగుదురా? మీరు ఏమి ఎరుగుదురు? మీకేం తెలుసు? ఇలా చెప్పచ్చా మీ గురించి? రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు అని మీ గురించి నా గురించి మాట్లాడగలిగితే మనం ఎంత ధన్యులమో. హల్లెలూయా. సో ఇక్కడ అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ప్రజలు రకరకాల రీతులుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు. ఇదిగో తిమోతి, నీవు ఇలా జీవించు అంటూ చెప్తూ ఉన్నాడు. 13వ వచనం చదివితే, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. మన చుట్టూ ఉన్న సమాజం ఈరోజు ఇలా ఉంది. ఎలా ఉంది? దుర్జనులు వంచకులు ఎలా ఉన్నారట? వారు ఇతరులను మోసపుచ్చుతున్నారు, తామును మోసపోతూ అంతకంతకు చెడిపో. ఇలాంటి ప్రజలు నీ చుట్టూ ఉన్నటువంటి సమయంలో నీవు మాత్రము నీకు రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను, నీవెరిగిన లేఖనాలను వాటిని గైకొనుటలో, నీవు వాటిని అన్వయించుకొనుటలో వాటి యందు నిలకడగా ఉండమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఓ రకంగా ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే, తిమోతి, నేను నీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాను. తిమోతి, నేను నీకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. అంతే కదా, తన జీవిత చరమదశలో ఉన్నాడు. తన ఆత్మీయ కుమారుడికి ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. తన ఆత్మీయ కుమారునికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. అయితే పౌలు తిమోతికి ఇస్తున్న ఈ ఆజ్ఞ గైకొనుట వలన తాను ఆశీర్వదించబడతాడు. ఈ ఆజ్ఞ ఏ ఆజ్ఞ? ఈ ఆజ్ఞ నువ్వు గైకొంటే నువ్వు ఎక్కడికి నడిపించబడతావు? నువ్వేం పొందుకుంటావు? ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. తిమోతికి ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. ఈ బాధ్యత కనుక నీవు నెరవేరిస్తే నీవు ఆధిక్యత పొందుకుంటావు. ఆమేన్. జనరల్గా మనకు బాధ్యతలు అనగానే
మనం దానితో పాటు కలిపేటువంటి ఒక మాట ఏంటో తెలుసా? బరువు, బాధ్యతలు. ప్రతి మనిషి తన బాధ్యతను ఈ రోజున ఎలా భావిస్తున్నాడు? బరువుగా, భారంగా భావిస్తున్నాడు. మనుషులు నీకు అప్పచెప్తున్న బాధ్యతలు నీకు బరువుగా, భారముగా ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు అప్పగిస్తున్న బాధ్యత అది నీవు బరువు, భారం అని అనుకొనకూడదు. ఆ బాధ్యతను గనక నీవు నిర్వర్తిస్తే నీవు నిశ్చయంగా ఆధిక్యత పొందుకుంటావు. హల్లెలూయా. ఆధిక్యత పొందాలని ఎవరికుండదు చెప్పండి? ఆధిక్యత పొందాలని ఎవరికుండదు? అయితే ఆధిక్యత పొందాలని ఆశపడుతున్న నీవు దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలి. తిమోతికి ఒక బాధ్యత అప్పచెప్తున్నాడు. తిమోతి, నీ బాధ్యత ఏంటో తెలుసా? నీవెరిగియున్న లేఖనాలు, రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల లేఖనాలు నీకు తెలుసు. యు నో ద పవర్ ఆఫ్ ద వర్డ్, నీకు తెలుసు. అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే వాటి యందు నిలకడగా ఉండాలి అని చెప్తున్నా. నిలకడ లోపము నీలో ఉండకుండా చూచుకో అని చెప్పి తనకు ఒక మంచి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఈ మాటలు గమనిస్తుంటే ఒక పౌలు తిమోతికే కాదు, ఒక తండ్రి తన కుమారుడికి కూడా ఇంచుమించు ఇలాంటి అర్థమిచ్చే ఒక మాటను మాట్లాడాడు. అది ఎవరు అంటే దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడాడు. చదువుదామా మనందరం కలిసి? రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల. ఆ మాట ఎంత బాగుంటుందో. నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. దావీదు ఒక రకంగా ఏం చెప్తున్నాడయ్యా సొలొమోను కంటే? సొలొమోనా, నా కుమారుడా, నా మాటను అనుసరించి యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను నీవు అనుసరిస్తే నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావన్నాడు. అంటే ఒక రకంగా సొలొమోనుతో దావీదు చెప్పిన మాటని మన వాడుక భాషలో చెప్పాలంటే నీకు ఎదురుండదు, నీకు తిరుగుండదు. ఏమన్నాడు? నువ్వు ఒక ఎదురులేని మనిషిగా ఉంటావు, నువ్వు ఒక తిరుగులేని వ్యక్తిగా ఉంటావు. కానీ సొలొమోను జీవిత కాలాన్ని మనం గమనిస్తే కొంతకాలం అలానే ఉంది. ఆయనకు ఎదురు లేదు, ఆయన తిరుగులేదు. కానీ సొలొమోను జీవిత చరమదశను అంటే జీవిత ముగింపును కనుక మనం గమనిస్తే అందరూ ఆయన మీద తిరుగుబాటు చేశారని ఉంది. మనం ఒక్కోసారి మాట్లాడతామే కూర్చుంటే లేవలేనోళ్ళు కూడా అని. అంటే అంత బలహీనులు కూడా సొలొమోను మీద ఏం చేశారు? ఎందుకు అలా తిరుగుబాటు చేశారు? కారణం ఏంటి అంటే సొలొమోను తన తండ్రి అయిన దావీదు ద్వారా దేవుడు తనతో మాట్లాడిన మాటను తాను ధిక్కరించాడు. ఆ బాధ్యతను తాను ఏం చేయలేదు? నిర్వర్తించలేదు. అందుకనే దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. కానీ తిమోతి అయితే అలాగా లేడు. పౌలు తన ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు తనకు అప్పగించినటువంటి బాధ్యతను నిర్వర్తించి తాను ఆధిక్యతను పొందుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుడు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు అప్పగించిన దానిని నీవెలా కాపాడుకుంటున్నావు? నీవు అందులో నిలకడగా ఉంటున్నావా? సొలొమోను ఏం చేయలేకపోయాడు? నిలకడగా ఉండలేకపోయాడు. అందుకనే తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఏమండి, ఆధిక్యత కాదా? దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు, సొలొమోను కంటే పెద్దోళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? వాస్తవంగా రాజ్యం ఎవరికి దక్కాలి? పెద్దోడికి దక్కాలి. మరి అంతమంది పెద్దోళ్ళని కాదని రాజ్యం ఎవరికి దక్కింది అంటే ఓ రకంగా ఆధిక్యత ఉన్నట్టేగా. చెప్పరేంటండి? సొలొమోనుకి ఆధిక్యత ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడు. ఈయనకంటే ముందోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. చట్ట ప్రకారం లేకపోతే ఇంకో రకంగా మనం చూసినా వాళ్ళకు దక్కాల్సిన రాజ్యం సొలొమోనుకు దక్కింది. అది తన ఆధిక్యత. దేవుడిచ్చాడు ఆధిక్యత. కానీ ఏం చేశాడు? తన తండ్రి ద్వారా దేవుడు తనతో మాట్లాడాడు. నీవు నిలకడగా ఉండాలి. యెహోవా తను చూడండి, అక్కడ మాట మీరు గమనించండి. నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడమనలా. కొంచెం వాక్యం చదివి పెడతారా? ఇక్కడ చూడండి, తమ్ముడు చూపిస్తున్నాడు. నీ దేవుడైన
మీరు ఆ మాటలు బాగా గమనించాలి, ప్లీజ్ బాగా గమనించండి. నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడమని దావీదు బతిమలాడలా. అమ్మా అర్థం చేసుకుంటున్నారా? దావీదు సొలొమోను ఏమడగలేదు, నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడమంటలా. దావీదు ఏం అప్పగించాడు? వెండి అప్పగించాడు, బంగారం అప్పగించాడు, రాజ్యం అప్పగించాడు, ఆస్తులు అప్పగించాడు, సింహాసనాన్ని అప్పగించాడు. దావీదు ఇలా మాట్లాడలా. ఎలా మాట్లాడలేదు? నా కుమారుడా సొలొమోనా, నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడమని అడగడంలే. దావీదు ఎంత మంచి తండ్రి. దావీదుకు తెలుసు, నేను నీకు అప్పగించిన దాన్ని కాపాడటం వల్ల నీ బతుకు బాగోదురా నాయన. నీ బతుకు బాగుండాలంటే యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడాలి. ఆమేన్. యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరిస్తే నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడ తిరిగినా, నువ్వు అన్నిటిలో వివేకంగా నడుచుకుంటావు. యు నో ద పవర్ ఆఫ్ గాడ్. నీకు దేవుని వాక్యములో ఉన్న శక్తి తెలుసు. తెలిసి కూడా నువ్వు కొనకపోతే నీకు ఎదురు ఉండకపోవటమేమో కానీ ఎక్కడికి పోయిన బెదురు మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. సొలొమోనుకు భయం అయిపోయింది. వాడు తిరుగుబాటు చేస్తాడేమో, వీడు తిరుగుబాటు చేస్తామో, ఎవడు రాజ్యం ఎత్తుకుపోతాడో అన్న భయం ఎక్కువైపోయింది. ఎవరికి? సొలొమోనుకు. అందుకనే అందరినీ చంపాలని ట్రై చేశాడు. ఎవడన్నా కొంచెం ఎదురు తిరిగితే వాడిని చంపాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకయ్యా సొలొమోను నీకు ఇలాంటి కర్మ, ఇలాంటి స్థితి నీకు ఎందుకు దాపురించింది అని సొలొమోనుని అడిగితే ఆన్సర్ ఇదే. ఏంటది? తాను రక్షణార్థమైన, చెప్పండి, రక్షణార్థమైన జ్ఞానమును నీకు అనుగ్రహించు శక్తి గల పరిశుద్ధ లేఖనాలను ఆయన ఏం చేశాడు? విస్మరించాడు. అందులో నిలకడగా తాను లేడు. ఒక మారు ఆలోచన చేద్దాం. ఓ తండ్రి, భౌతికంగా తండ్రి తన కుమారుడికి చెప్పిన మాట తను విస్మరించాడు. కానీ ఒక ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ కుమారునికి చెప్పిన మాటలు ఆ కుమారుడు గైకొన్నాడు. హల్లెలూయ. రెండు మాటలు ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు సొలొమోనుని నీ ముందు పెడుతున్నాడు, తిమోతిని నీ ముందు పెడుతున్నాడు. సొలొమోను ఎలా ఉన్నాడు తెలుసా? ఓ మహా గొప్ప రాజుగా, మహా గొప్ప జ్ఞానిగా చరిత్రలో అలా పాపప్ అయ్యాడు. కానీ తర్వాత తన జీవిత ముగింపు చాలా విచారకరంగా, చాలా దుఃఖకరంగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. కానీ తిమోతి అయితే తన ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు ఆయనకు అనుగ్రహించిన దానిని ఆయన కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఆ మాట చాలా ఇష్టమైంది. రక్షణార్థమైన జ్ఞానమును, ఇంకొకసారి చదవండి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల. ఏమండి, ఈ రోజున లోకములో రకరకాలైన జ్ఞానం ఉంది. యాకోబు అయితే 2 రకాలైన జ్ఞానం గురించి మాట్లాడతాడు. పైనుండి వచ్చు జ్ఞానము, ఈ లోక సంబంధమైన ప్రకృతి జ్ఞానం అంటాడు. దానికి ఇంకో పేరు కొట్టేప్పుడు దయ్యాల జ్ఞానం అని. ఓబో, ఎన్ని రకాలైన జ్ఞానాలు ఉన్నాయండి. దయ్యముల జ్ఞానమా? ఏ జ్ఞానం? దయ్యముల జ్ఞానమా? భూ సంబంధమైన జ్ఞానమా? ప్రకృతి సంబంధమైన జ్ఞానమా? పరసంబంధమైన జ్ఞానమా? ఎక్కడైతే చెప్తాడు రక్షణార్థమైన జ్ఞానం. ఈ లేఖనాలను గనక నువ్వు పఠిస్తే, వీటిని నీ జీవితానికి అన్వయించుకుంటే, వీటి యందు నువ్వు నిలకడగా ఉంటే, ఇవి నీకు రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇస్తాయి. అంటే ఈ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది. ఈ జ్ఞానం నీకు వివేకాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజున పిల్లలు లోకములో ఎన్నో రకములైన తెలివితేటలు కలిగి ఉంటున్నారు. కానీ ఆ జ్ఞానము రక్షణార్థమైనదిగా వారికి అది ఉండడం లేదు. అది నాశనమునకు వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను విస్మరించి ఇంకా ఇతరత్ర జ్ఞానము, ఇక రక్షణార్థమైనది అంటే ఆపోజిట్ ఏంటి? నాశనకరమైనదేగా. రక్షణ ఆపోజిట్ ఏంటి? నాశనకరమైన జ్ఞానాన్ని కలిగించే వాటిని చాలా ఎక్కువగా మనుషులు ఈ రోజున సంపాదిస్తున్నారు. కానీ రక్షణార్థమైన జ్ఞానమును కలిగించే పరిశుద్ధ లేఖనాలను ఏం చేస్తున్నారు? విస్మరిస్తున్నారు. అయినంటాడు, నీవు వాటి యందు నిలకడగా ఉండు. త్వరగా 2-3 మాటలు మీరు చూడాలని కోరుతున్నాను. 119వ కీర్తన ఒకసారి తీయండి. 119వ కీర్తనలో ఒక భాగం 97 నుంచి 104 వచనాల వరకు ఉన్నటువంటి భాగం. అదంతా ఇప్పుడు మనం చదవవలసిన అవసరం లేదు. కానీ ఆ భాగాన్ని మీ ముందు పెట్టుకోండి. 119వ కీర్తనలో
97 నుండి 104 తర్వాత మరొకసారి ప్రభు మనకు కృప చూపితే ఆ భాగాన్ని మరింత లోతుగా ధ్యానం చేద్దాం. ప్రస్తుతానికి అందులో ఉన్న కొద్ది మాటలు మీరు గమనించండి. చూడండి, నా శత్రువులను మించిన జ్ఞానము అనుంది కదండి. 99వ వచనంలో చదివితే నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం అనుంది. 100వ వచనంలో చూస్తే కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. 104లో మీరు చూస్తే నీ ఉపదేశము వలన నాకు వివేకము. అంటే ఆ 97 నుంచి 104 ఆ వచనాలు లేదా చరణాలు మనం గమనిస్తున్నప్పుడు జ్ఞానము, విశేష జ్ఞానము, వివేకము. ఏంటట? జ్ఞానము, విశేష జ్ఞానము, ఇవన్నీ దేని వలన కలుగుతాయి? దేవుని వాక్యము వలన మనకు లభిస్తాయి. సో లేఖనాలు నాకేమనుగ్రహిస్తాయి? జ్ఞానాన్ని ఇస్తాయి. అవి నాకు విశేష జ్ఞానాన్ని ఇస్తాయి. అవి నాకు వివేకాన్ని ఇస్తాయి. అలాంటి వివేకం ఇచ్చే, విశేష జ్ఞానం ఇచ్చి అక్కడ అన్నాడు నా శత్రువులను మించిన జ్ఞానం. శత్రువు ఎప్పుడైనా ఏం చేస్తాడు చెప్పండి? మీకు ఎవరైనా శత్రువు ఉన్నారండి, శత్రువు ఏం చేస్తారు? మిమ్మల్ని నాశనం చేయడానికే చూస్తారు. అంతేనా అండి? నాశనం చేయడానికి చూస్తారు కానీ అభివృద్ధి పరచాలని చూడరు కదా. శత్రువు నిన్ను నాశనం చేయాలనే చూస్తాడు. పగలైన ఆలోచన అదే, రాత్రి అయిన ఆలోచన అదే, 24 hours కూడా అదే ఆలోచన ఉంటుంది శత్రువుకి. నీకు ఒక శత్రువు ఉంటే తను ఎప్పుడు కూడా నిన్ను నశింపజేసే ఆలోచన చేస్తాడు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, అట్లాంటి నాశనకరమైన ఎత్తుగడలు ఎన్ని వేసినా దేవా, నేను నీ వాక్యాన్ని గైకొన్నప్పుడు నా శత్రువులకు మించిన విశేష జ్ఞానము అవి నాకు కలగజేస్తున్నాయి. చెప్పండి. అంటే ఒక రకంగా ఏంటన్నమాట? సాతాను ఎత్తులకు పై ఎత్తు వేయగలిగిన లేదా సాతాను ఎత్తులను చిత్తు చేయగలిగిన జ్ఞానాన్ని ఎవరిస్తారు నీకు? చెప్పండి. చెస్, చదరంగం. కొంతమంది రకరకాలుగా వర్ణిస్తారు జీవితాన్ని. జీవితమే ఒక ఆట అంటాడు ఒక కవి. పాటలు రాసేశారు, పాడేశారు కూడా. మీరు ఏంటి చెప్పండి? జీవితం ఒక ఆట, జీవితం ఒక చదరంగం అంటాడు. ఏంటో చెప్పండి? అయ్యో, చదరంగం అంటే తెలుసా మీకు? చెస్సు. ఏంటది? చెస్, చదరంగము. జీవితం ఏంటట? చదరంగం. చదరంగంలో ఏముంటాయి? చదరంగంలో గెలవాలంటే జీవితం ఒక చదరంగం. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నాను అనుకుందాం. ఈ చదరంగములో నువ్వు గెలవాలి అంటే నువ్వేం చేయాలి? ఎత్తుకు పై ఎత్తు వేయగలిగితేనే. ఏం చేయాలి? ఎవడైతే పై ఎత్తు వేయగలడో వాడే గెలుస్తాడు. మరి పై ఎత్తులు వేయగలిగిన జ్ఞానం ఎవరిస్తారు? కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా వర్ణించాడు. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి. సరే, బైబిల్లోనైతే జీవితం చదరంగం అని రాయిలా, యుద్ధరంగం అని అయితే ఉంది. యుద్ధరంగంలో కూడా ఏముంది? యుద్ధంలో కూడా ఏం కావాలి చెప్పండి? ఎత్తుకు పై ఎత్తులు వేయాలా? ఆలోచన, వ్యూహానికి ప్రతి వ్యూహం చేయాలి. ఆయన ఒక రాజు కాబట్టి ఆ పరిభాషలో, ఆ టర్మినాలజీలోనే వాడాడు. నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి. ఏమి కలగజేస్తున్నాయి? నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ లేఖనాలు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ముందుకు వెళ్ళాలో, ఎక్కడ వేచి ఉండాలో, ఇవన్నీ కూడా దేవుని వాక్యము మనకు అందిస్తుంది. అయితే రక్షణార్థమైన జ్ఞానాన్ని ఇచ్చే వాక్యాన్ని విడిచిపెడతాం. ఎత్తుకు పై ఎత్తులు వేయగలిగిన జ్ఞానం ఇచ్చే వాక్యాన్ని విడిచిపెడితే ఏమవుద్ది చెప్పండి? సపోజ్ చెప్తున్నామండి, చెస్ ఆడుతున్నావు నువ్వు, నిన్ను స్నేహితుడు చెప్తాడు. స్నేహితుడు ఏం చేస్తాడు నీకు చెప్పండి? నీ శత్రువు నీ మీద ఒక ఎత్తేస్తే దానికి పై ఎత్తేసి ఎలా చిత్తు చేయాలో చెప్తాడు. కానీ ఆ మాట చెవిడిని పెడితే నువ్వు చిత్తు అయిపోతావు, శత్రువు చిత్తవడు. ఏం చేస్తావు? కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏదైనా విషయంలో వేచి ఉండమంటే మనం పరుగులు పెట్టామనుకో, నువ్వేమైపోతావు? చిత్తు అయిపోతావు. అందులో సందేహము లేదు. సో అందుకని కీర్తనాకారుడు చెప్తున్నాడు, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేస్తున్నాయి. హల్లెలూయా. కనుక విస్మరించవద్దు. ఆయన వాక్యమందు నిలకడగా ఉండే విషయాన్ని ఎక్కడా కూడా విస్మరించవద్దని చెప్పి దేవుని వాక్యము మనకు
నేర్పిస్తుంది. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, లేఖనములో నుంచి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఏ టైంలోనట? ఏ టైంలో? ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యము విచారించండి. ఎప్పుడు? ఆపత్కాలములో. యెషయా గ్రంథం 8వ అధ్యాయం మీరు చదువుతుంటే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు రాజైన ఆహాజుతో మాట్లాడుతున్నాడు. ఆహాజు రాజు నొద్దకు యెషయాని పంపించాడు. రాజా, నీవు ఆపత్కాలములో ఉన్నావు. అందరూ నీకేం చెప్తున్నారు? కర్ణపిశాచ గల వారి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు, మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు. కానీ చనిపోయిన వారి దగ్గరకు వెళ్ళమని, సమాధుల దగ్గరకు వెళ్ళమని చెప్తున్నారు. కానీ నువ్వు చేయవలసింది అది కాదు రాజా. దేశ ప్రజలారా వినండి. ఈ సమయము ఏ సమయము? ధర్మశాస్త్రమును విచారించవలసినటువంటి సమయం, ప్రమాణ వాక్యమును విచారించవలసిన సమయం. ప్రభువా, ఈ విషయంలో నీ స్టాండ్ ఏంటి? అప్పుడప్పుడు అడుగుతారు కాదు? అడుగుతారా? అడగరా? ఏమని? నీవేమనుకుంటున్నా, మీ స్టాండ్ ఏంటో చెప్పండి అంటారు. మీ స్టాండ్ ఏంటంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్య మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, ఆయన కూడా మన పొరుగు దేశం మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి, ఆ వాతావరణం ఏర్పడినప్పుడు ఆయన ప్రతిపక్షాలను కూడా పిలిచారా? పిలిచి ఏమడిగారు? నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను, మరి మీ స్టాండ్ ఏంటి అని అడిగారా లేదా? అడిగారా? సరే, ఇప్పుడు మీరు ప్రధానమంత్రి కాదు, ఏంటి ప్రతిపక్షం కాదు, ఇవన్నీ కాదు. నీ జీవితంలో ఏదైనా ఒక సందిగ్ధావస్థ వచ్చింది, చెయ్యడమా చెయ్యకపోవటమా, వెళ్ళటమా వెళ్ళకపోవటమా అనే సందిగ్ధమైన పరిస్థితి, ఆపత్కాలము నీకు సంభవించినప్పుడు నీవు ఏమి విచారించాలి? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యాన్ని విచారించాలి. అంటే నువ్వేమడగాలి? దేవా, నీ స్టాండ్ ఏంటి అని అడగాలి. నీవేమనుకుంటున్నావు అని అడగాలి. ఆ స్టాండ్ని మనం తీసుకోకపోతే, ఆ ప్రమాణ వాక్యాన్ని మనం తీసుకోకపోతే మనం నష్టపోతాం. కానీ ఆహాజు ఏం చేశాడు? ఆపత్కాలములో ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించకుండా ఆయన చెప్పాడు, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదంటే మరేం కలుగుద్ది? మీకు తెలుగు బాగా నేర్చుకోవట్లేదు మీరు. అరుణోదయము కలగదు అన్నదానికి ఇంకా ఎలా చెప్పచ్చు? వెరీ గుడ్. ఏంటది? అరుణోదయం కలగదు అంటే ఏం కలుగుద్ది అన్నమాట? మీ జీవితం అస్తమించాలని ఎవరు అనుకోవట్లేదుగా. వారికి అరుణోదయము కలగదు అంటే అర్థం ఏంటి? వారికి అస్తమయము కలుగును అని అర్థం. ఏమండి, ఈ రెండు మాటల్లో ఏది ఆశీర్వాద వాక్కు, ఏది శాపం చెప్పండి? తెలుగు ఎంత బాగా నేర్చుకున్నారా ఎప్పుడు? వారికి అరుణోదయము కలగదు అంటే వాళ్ళకి ఏం కలుగుతుంది? ఇక అస్తమయంతోనే అంతం, ఇక ముగింపు, క్లోజ్, చాప్టర్ క్లోజ్ అంటున్నాడు. ఎవరికి చాప్టర్ క్లోజ్ అట? నేను మధ్యలో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మీకు ఇలాంటి మాటలు చెబితేనే కొంచెం కనెక్ట్ అవుతున్నారు, అర్థమవుతుంది. అందుకని ఎవరి చాప్టర్ క్లోజ్ అవుద్ది? ధర్మశాస్త్ర వాక్యమును ప్రమాణ వాక్యమును ఎవరైతే విచారించరో వారికి కలిగిన ఆపదలో చాప్టర్ క్లోజే. ఇక నువ్వు పై ఎత్తు వేయలేనప్పుడు చదరంగంలో ఏమవుతావు? నీ జీవిత చదరంగములో నువ్వు చిత్తవడం ఖాయం. నీ జీవిత చదరంగములో నీ చిత్తవకూడదంటే, నువ్వు పై ఎత్తు వేయగలగాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. నువ్వు దేవునికి స్తోత్రం. నీ ఆపత్కాలంలో నీకు అస్తమయం కలగకూడదు, నీ జీవితం అంతటితో ముగియకూడదు, నీ చాప్టర్ క్లోజ్ అవ్వకూడదు అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర వాక్యాన్ని నువ్వు విచారించాలి. ఆహాజుతో చెప్తున్నాడు, రాజా, ఎందుకు మంత్రజ్ఞుల దగ్గరకు పరుగులు పెడతారు? ఎందుకు కర్ణపిశాచికల దాని దగ్గరకు పరుగులు పెడతారు? ఈ సమయంలో నీవు కానీ నీ ప్రజలు కానీ మీరు అందరూ కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యాన్ని విచారించండి. దేవుని పిల్లలారా, రాజుల చరిత్రలు మీరు చదువుతున్నప్పుడు రాజైన యోషియా అదే చేశాడు. యోషియా పరిపాలనకు వచ్చేసరికల్లా దేశం యొక్క దుస్థితి ఎలా ఉందో తెలుసా? అస్తమయము కలిగేటట్టుగా ఉంది యూదా రాజ్యం యొక్క పరిస్థితి. కానీ యోషియా తీసుకున్న నిర్ణయాల వల్ల
వారికి అరుణోదయం కలిగింది. హల్లెలూయా. వారికి అరుణోదయం కలిగింది. యోషియా ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్ర వాక్యము ఆయన కనుగొన్నాడు. ధర్మశాస్త్ర ప్రతిని దేవాలయమును శుద్ధి చేస్తున్నప్పుడు కనుగొన్నప్పుడు తన వస్త్రములు చింపుకొని రోధించి, అయ్యో ప్రభువా, ఈ ప్రమాణ వాక్యముల ప్రకారం మేము నడుచుకోకపోబట్టే మేము అస్తమించేటువంటి పరిస్థితి ఏర్పడింది నాయన. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా వర్ణించేవాళ్ళంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని, రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అని చెప్పారు. రవి అంటే మన సోదరుడు రవి కాదు, సూర్యుడు అస్తమించడంటే భూమికి ఆ వైపున వాళ్ళు పరిపాలన చేస్తున్నారు, ఈ వైపున పరిపాలన చేస్తారు. మీకు తెలుసు కదా, మన భూమి మీద కొన్ని దేశాలు ఇప్పుడు మనకు పగలైతే మరికొన్ని దేశాల్లో ఇప్పుడు రాత్రి. రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని ఎందుకన్నారంటే ఈ దిక్కున పరిపాలిస్తున్నారు, ఆ దిక్కున పరిపాలిస్తున్నారు అని అర్థం. యోషియా కాలములో యూదా రాజ్యం యొక్క స్థితి అస్తమించే పరిస్థితిలో ఉంది, అంతమయ్యే పరిస్థితిలో ఉంది. కానీ యోషియా పరిపాలనకు రాగానే ఆ ధర్మశాస్త్ర ప్రతిని తెప్పించాడు. ధర్మశాస్త్ర ప్రతిని చదివించాడు. చదివిస్తే ఆ ప్రమాణ వాక్యం ప్రకారం వీళ్ళు లేనట్లుగా అర్థమైంది. వెంటనే అన్ని స్టాండర్డ్స్ని పెంచేశాడు. ఇదిగో ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, మనం అలా చేయకూడదు, మనం ఇలా చేయాలని తాను సరిచేసుకుంటూ తన దేశ ప్రజలు సరిచేసినప్పుడు దేవుడు వారికి అరుణోదయమును అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ భావాలు ఒకవేళ ఎలా ఉన్నాయేమో, మీ జీవితం అనే చదరంగములో మీరు చిత్తైపోతున్న పరిస్థితులు ఉంటే ఈ రోజున కాస్త దేవుని సమీపించి, అదిగో నీ శత్రువుకు మించిన జ్ఞానం ఇచ్చే దేవుని ప్రమాణ వాక్యాన్ని నువ్వు పాటిస్తే చిత్తైపోయే స్థితిలో ఉన్న నీకు, కొన్నిసార్లు అలా ఉంటుంది. చెస్లో ఎలా ఉంటుందంటే చదరంగం మాట ఇంకా అయిపోయింది అనేటప్పుడు ఏం చేస్తారు? చెక్ ఏమంటారు? చెక్ అయిపోయింది అంటే ఎత్తుకు పై ఎత్తు. సో దేవుడు నీ కట్టి కృపని చిత్తైపోయేటువంటి స్థితిలో ఉన్న నీ జీవితానికి ఆమేన్, దేవుడు నిశ్చయముగా పై ఎత్తు వేసే కృపనిచ్చి సాతాను యొక్క ఎత్తుగడలన్నిటికీ చెక్ పెట్టేస్తాడు. ఆయన చెక్ అయిపోతాను, ఇంకా అందులో సందేహమేమీ లేదు. అలాగే అస్తమించే పరిస్థితిలో ఉంది. ఇక నా జీవితానికి అస్తమయం, నా వ్యాపార సామ్రాజ్యానికి అస్తమయం. నేను అంటున్నాను, మనం చేసే వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ నీవు అస్తమించే స్థితిలో ఉన్నావా? ఈ రోజున ఆయన ప్రమాణ వాక్యాన్ని పాటించు, ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించు, ఆయన లేఖనాన్ని దేవుడు నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడు. ఆయన అస్తమించే స్థితిలో ఉన్న నీకు అరుణోదయమును నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత విన్న తర్వాత కూడా ఏం కావాలి చెప్పండి? అస్తమయమా, అరుణోదయమా? మాటలు అర్థం కాకపోతే ప్రసంగం అంతా అయిన తర్వాత మళ్ళీ పర్సనల్గా వచ్చి కలవన్నప్పుడు మరింత బాగా వివరిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడే ఆగిపోతే నేను ఇంకా మీతో పంచుకోవడానికి ప్రభు నా మనసులో ఉంచిన విషయాలు ఉన్నాయి, ముందుకు సాగాలి. మరొక వాక్యాన్ని లేఖనముల నుంచి మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 29వ వచనం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఎవరున్నారట? మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ఏమండి, యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం ఇది. ఒక ధనవంతుడు ఉన్నాడు అంటాడు, రైట్. లాజరు అనే ఒక దరిద్రుడు ఉన్నాడు అంటాడు. అదేంటో నాకు బైబిల్లో కొన్ని ఆశ్చర్యాలు కలుగుతాయి. ధనవంతుడి పేరేమో రాయలేదు, దరిద్రుడి పేరేమో రాసింది, అంతే. బైబిల్లో ఉన్న ఒక విచిత్రమైన పరిస్థితి అదే. ఇక్కడ చూడండి, బైబిల్ చదవండి. ఆ 16వ అధ్యాయం లూకా సువార్తలో 19వ వచనం చదివితే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలు, సన్నపునార వస్త్రాలు, అవి ఇవి అన్నీ ఉన్నాయి కానీ పేరు రాయిలా. ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాడు కానీ పేరు లేదు, కానీ దరిద్రుడి పేరు ఉంది. హలో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. కొన్నిసార్లు ఈ భూమి మీద మన పేరు కనబడకపోవచ్చు, మన పేరు వినబడకపోవచ్చు, కానీ మన పేర్లు ఆ జీవ గ్రంథమందు రాయబడి ఉంటే మనకు అదే చాలు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు దరిద్రుడే, కానీ వాని పేరు దేవుని సన్నిధిలో జ్ఞాపకములో ఉన్నది.
నీ పేరు ఈ లోకములో మరువబడవచ్చు అనేక మందిచే, నువ్వు అనేకుల జ్ఞాపకములో లేకపోవచ్చు, కానీ నీవు దేవుని జ్ఞాపకములో ఉన్నావు, అందును బట్టి నీవు ఆనందించు. రైట్. ఈ వాక్యములో మనం చూస్తే ఆ పాతాళములో యాతన పడుచున్న పరిస్థితుల్లో ఆ ధనవంతుడు అబ్రాహాముకు మొరపెడతాడు. ఏమని? నా సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి యాతన పడకుండానట్లుగా ఏం చేయమంటాడు? లాజర్ను పంపించమంటాడు. ఎవరిని? రిక్వెస్ట్ పెడతాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అక్కడ ఎవరున్నారు చెప్పండి? మోషేయు ప్రవక్తలు ఉన్నారంటే నిజంగా మోషే అక్కడ ఉన్నాడని కాదు, అక్కడ ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ఆ మాటలు వింటే చాలు అన్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రము ప్రవక్తల మాటలు వినడం వలన కలిగే ఫలితం ఏంటంటే యాతన నుంచి తప్పించబడతాం. ఏమవుతాం మనం? ఈరోజు మీకు దేవుని వాక్యమునకు ఎటువంటి శక్తి ఉన్నదనే విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. రక్షణార్థమైన జ్ఞానాన్ని అవి ఇస్తాయి. ఈ లోకములో, ఈ జీవిత కాలములో మనకు కావలసిన వివేకాన్ని అవి మనకు అనుగ్రహిస్తాయి. మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని అవి మనకి ఇస్తాయి. అంతేకాదు ఆపత్కాలములో దిశానిర్దేశం చేస్తాయి. అదే కదా ఆహాజుకు అదే చెప్పాడు కదా, కర్ణపిశాచి గల దాని దగ్గరకు, మంత్రముల దగ్గరకు కాదు, ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యం దిశా నిర్దేశం చేసే శక్తి కుడికి వెళ్ళనా, ఎడమకు వెళ్ళనా, ముందుకు వెళ్ళనా, వెనుకకు వెళ్ళనా, ఉన్న చోట నిలిచి ఉండనా, వీటన్నిటికి సంబంధించిన గైడెన్స్ దేవుని వాక్యం మనకిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరిగా నేను ఈ మాట మీకు చెప్తున్నాను, యాతన నుండి మనము తప్పించబడతాం. దేని నుండట? అదేగా ఆ ధనవంతుడితో చెప్పి అక్కడ ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు ఉన్నారు అక్కడ. వారి మాటలు వింటే సరిపోద్ది. ఈ యాతన నుంచి వాళ్ళు ఏమవుతారు? తప్పించబడతారు. వినకపోతే నీకు గట్టిన బతే, నువ్వు వినలేదు కదా, నువ్వు వినక కదా ఇక్కడికి వచ్చి పడింది. ఎక్కడికి? ఈ యాతనలో ఎందుకు పడ్డావు నువ్వు? ఈ యాతనలోకి ఎందుకు వచ్చావు? అక్కడ మోషే ప్రవక్తలు వాళ్ళ గ్రంథాలు ఆ మాటలను వినలేదు, అందుకనే ఇక్కడికి వచ్చావు. అవి ఇంకా అక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారంటే వాళ్ళకి ధర్మశాస్త్ర వాక్యం ప్రవక్తల గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని వారు వినాలి. వింటే యాతన నుంచి తప్పించబడతారు. లేకపోతే యాతన నిశ్చయం. ఏది నిశ్చయం? యాతన నిశ్చయం అని చాలా కరాఖండిగా మాట్లాడినట్టుగా అక్కడ లేఖనములో మనం చూడగలుగుతాం. దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దావీదు సొలొమోనుతో చెప్పినట్టుగా, యెహోవా నీకు అప్పగించిన దానిని నీవు కాపాడి. ఏం చెప్పండి? యెహోవా అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, గమనిద్దాం వీటిలో మనం ఎలా నిలకడగా ఉండాలో. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి వెళతాను, యెహోవా ఇచ్చెను. ఇప్పుడు చెప్పండి, యోబు ఎలా ఉన్నాడు తన భక్తిలో? చెప్పాలి. యోబు ఎలా ఉన్నాడు చెప్పండి? నిలకడగా ఉన్నాడు. నిలకడ అంటే ఏంటి? ఇక్కడ క్షేమకాలమున తన నోట ఏ మాట ఉందో క్షామకాలమున కూడా అదే మాట ఉంది. తను మంచి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు తను ఎట్లా ఉన్నాడో, తన స్థితి దిగజారినప్పుడు కూడా తను అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నిలకడంటే. నిలకడంటే ఏంటి చెప్పండి? నిలకడైన ప్రేమ ఏంటి? ప్రేమ నిలకడగా ఉందంటే ఏంటి? అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, అన్నీ బాగున్నాయి అనుకో, నీవే నా ప్రాణం, నా సర్వం నీవే, నా ప్రాణం నీవే అంటాం. కొంచెం తేడా వస్తుంది, నువ్వు నా దరిద్రం. అసలు ఎవరు చెప్పండి? ఎవరు దరిద్రం? కొంచెం ఏదైనా తేడా వస్తే అప్పటిదాకా నువ్వే నా ప్రాణం, నీవే నా సర్వం అన్నవాళ్ళు ఏమంటారు? అసలు నువ్వు నాకు దాపురించిన దరిద్రం నువ్వే. అయ్యో, ఈ పేరు కూడా నువ్వే పెట్టావా? ఏ పేరు? ఇప్పుడు చెప్పండి, మీకే ఎందుకు ఇంత నవ్వు వచ్చిందో చెప్పనా? ఎక్కువగా మీ మధ్యలో ఉండే మాటలు ఇవే. ముఖ్యంగా భార్య భర్తల మధ్య అన్నీ బాగుంటేనేమో ఏమంటారు? నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం అంటారు. పురుషుడైనా స్త్రీ అయినా కొంచెం తేడా వచ్చి అసలు నా దరిద్రం అంతా ఎవరు?
నీతోనే వచ్చింది, నువ్వు పోతే కానీ నా దరిద్రం పోదంటారు. ఎవరు పోతే? నువ్వు పోతే కానీ అదే. ఇప్పుడు చెప్పండి, వారిది నిలకడైన ప్రేమ కాదు. కష్టంలోనైనా నువ్వు నా ప్రాణమే, నష్టంలోనైనా నువ్వు నా సర్వం అన్నప్పుడే అది నిలకడైనది. సో యోబు ఎలా మాట్లాడుతున్నాడు? నిలకడ. గమనించండి, పౌలు గారు తిమోతికి ఇచ్చిన మాట మీకు చాలా అర్థవంతమైనది. అది ఏంటంటే, వీటి యందు నిలకడగా ఉండు. తిమోతి, అన్నీ బాగున్న వేళ భక్తి చేయడం సులువేనయ్యా, అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, ఆ కాలములో నువ్వు నిలకడగా ఉండాలి. ఇప్పుడున్నావు, ఈ టైంలో ఇలా భక్తి చేయగలుగుతున్నావు, బాగానే ఉంది. కానీ అంత్యదినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. ఆ టైంలో కూడా రక్షణార్థమైన జ్ఞానమును నీకిచ్చుటకు శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలను, నీవెరిగిన లేఖనాలను, వాటి యందు నీవు నిలకడగా ఉండు అని అంటున్నాడు. దేవుని పిల్లలారా, సాతాను యొక్క బలమైన శోధన ఏంటంటే భక్తి జీవితములో మనలోనున్న నిలకడను తప్పించాలని. కానీ యోబు ఎంత నిలకడగా ఉన్నాడు దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చారు. చూడండి, 2వ అధ్యాయం యోబు గ్రంథములో 3వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించావా అని మాట్లాడుతూ చివరిలో చదవండి. అతడు ఇంకను తన యథార్థతను వదలక. ఏమండి, దేవుడు ఎందుకు యోబును అంతగా పొగిడాడు, లేకపోతే తన గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే, యోబు కంటే కూడా ఇంకా బాగా భక్తి చేసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ యోబులాగా నిలకడగా ఉన్నవాళ్ళు మాత్రం లేరు. యోబు నిలకడైన భక్తిని చేశాడు. అంటే తన క్షేమకాలములోనూ తన కష్టకాలములో క్షామకాలములో కూడా అతడు నిలకడగా ఉన్నాడు. సో our God is a God who looks at our consistency. మన నిలకడను చూస్తాడు దేవుడు. దేవుడు దేన్ని చూస్తాడు? మన హడావుడిని కాదు. ఈ రోజున హడావుడి బ్యాచ్ చాలామంది ఉన్నారు. హడావుడి బ్యాచ్ అంటే చెప్పనా, ప్రభువా ఏం చేయమంటావు, నీకోసం చచ్చిపోమంటావా అంటాడు. అయితే ఈరోజు వద్దు అంటాడు దేవుడు. మీకు అర్థమైందా నేను అన్నది? మీలో కొంతమంది ఇలా ముందుకు, పాస్టర్ గారు ఇవాళ వాక్యం విన్న తర్వాత నేను ప్రభు కోసం చచ్చిపోవడానికి రెడీ అన్నారు అనుకోండి, నేనేమంటాను తెలుసా? ఇప్పుడే పంపించాను మిమ్మల్ని. నేను కొన్నిసార్లు ఇలా చేస్తుంటాను. కొంతమంది ఎప్పుడన్నా అర్పణలు ఇవ్వబోతున్నా కూడా నేను వద్దంటాను, ఇప్పుడు వద్దంటాను. ఎందుకు అలా అంటాను తెలుసా? అన్నప్పుడు మీరు మహా తెలివైన వాళ్ళు, పాస్టర్ గారు మీరు ఇప్పుడే తీసుకోవాలి, ఎందుకంటే ఇంకా 4 రోజులకి దీని నా దగ్గర ఉండమంటారు అంటే దీన్ని బట్టి ఏమైందనమాట, అది సంగతి. కానీ నీవు నిలకడైనటువంటి వ్యక్తివైతే తెలుసా, ఎప్పుడైనా కూడా చేయగలగాలి ఆ పని. అదెందుకు చెప్పానంటే మీకు అర్థం అవుతుంది. అంతేగాని ఇప్పుడు మిమ్మల్ని అందరూ కానుకలు తెమ్మన్న బాధ అదే ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా ఒకవేళ పాస్టర్ గారు మీరు అర్పణ తీసుకొస్తే వద్దన్నారు అనుకోండి, మీరేం చేయాలన్నమాట, నాకు ఎక్కువ వద్దంటలా, ఏమో దేవుడు మీ నిలకడను చూడటానికి అలా చెప్పించాడేమో, ఇది దేవునిది అన్న తర్వాత యూ షుడ్ నాట్ టచ్. అంతే. అది ఒక్కోసారి దేవుడు కూడా బలాడు మంచి టైట్లో. ఎప్పుడు చెప్పండి, మంచి టైట్లో. మొన్న 25,000 ఇద్దాం అనుకున్నాం, అటు మొన్న 50 ఇద్దాం అనుకున్నాం, అటు మొన్న 1,00,000 ఇద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి అది కాదు అనేది మనలో ఉండకూడదు. ఇది ఇలా చెప్పాను. మరొక విషయం ఆలోచించింది, దేవుడు మన హడావుడిని కాదు చూచేది. దేవుడు నీ హడావుడిని లక్ష్య పెట్టడు. దేవుడు హడావుడి వాళ్ళంతా ఆయనకు కావాలి. ఎవరాడు? ఆడికి అంత హడావుడి బెచ్చి కావాలి, అంత అప్పటికప్పుడు ఏదో అయిపోవాలి. కానీ దేవునికి నిలకడైన వ్యక్తులు కావాలి. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, దీన్ని ఇంకా మీకు అర్థం కావడానికి కొంచెం శాస్త్రీయతను సాంకేతికతను జోడించి చెప్తాను. మన పవర్ కరెంట్ ఉంటుంది చూడండి, హై వోల్టేజ్. ఏ వోల్టేజ్ చెప్పండి? హై వోల్టేజ్. హై వోల్టేజ్ మీద ఆధారపడలేము, లో వోల్టేజ్ మీద ఆధారపడలేము. ఎప్పుడు అది ఎలా ఉండాలి? 230 to 250 మధ్యలో వోల్టేజ్ ఉంటేనే ఏదైనా మిక్సీ వేసుకోగలం, టీవీలు పెట్టుకోగలం, ఫ్రిడ్జ్లు పెట్టుకోగలం. అట్లా కాకుండా ఆగు ఒక్కసారి హై వోల్టేజ్ అయితే ఏమది? అర్థమైందా ఇప్పుడు మీకు? ఏం కావాలి మన భక్తి జీవితంలో? హడావుడి వద్దు. కొంతమంది ఉంటారు, ఏం చేయమంటారు పాస్టర్ గారు చెప్పండి,
చర్చి కట్టేద్దామా, పెద్దది కట్టేద్దామా, గోపురం కట్టేద్దాం అంటారు. వద్దు, ఇవాళ వద్దు. ఎప్పుడొద్దు? ఇవాళ వద్దు. ఒక సమయం వస్తుంది, అప్పుడు చెప్తాను. ఎప్పుడు చెప్తాను? ఈ హడావిడి బ్యాచ్నే సరిచేసింది పేతురు ఎవరు చెప్పండి? మన్న హడావిడి అన్న. ఎవరు అన్నెవరు? హడావుడు అన్న. నీకోసం నేను చచ్చిపోతానంటాడు. నువ్వు బతుకురా, నువ్వు బతుకు, నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు నా కోసం బతుకు. సో అగైన్ పేతురు జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడు? నిలకడ కోరుకున్నాడు. సో తిమోతితో పౌలు చెప్తున్నది అదే, నీవు నిలకడగా ఉండు. ఆమేన్. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మంచిగా చేయగలుగుతున్నావు, అంతా బాగుంది. కానీ అంత్య దినములు ఉన్నాయి, పొంచి ఉన్నాయి, అపాయకరమైన కాలాలు పొంచి ఉన్నాయి. ఆ టైంలో కూడా నువ్వు వాక్యాన్ని గాయకొనాలి. నీ ప్రేమలో నిలకడ ఉండాలి, నీ భక్తిలో నిలకడ ఉండాలి, నీ విశ్వాసములో నిలకడ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. సామెతలు, దానిని గొప్ప చేస్తే అది నేను హెచ్చించిన. ఏంటది? జ్ఞానము. జ్ఞానమును మనం ఏం చేయాలట? గొప్ప చేయాలి. దేవుని వాక్యమును, ఆయన అనుగ్రహించు జ్ఞానమును మనం గొప్ప చేస్తే అది మనల్ని ఏం చేస్తుంది అంటే, నా బాధ్యత దేవుని వాక్యమును గాయకోవటం. ఆయన అనుగ్రహించిన జ్ఞానాన్ని నేనేం చేయాలి? గొప్ప చేయాలి. గొప్ప చేస్తే అది నన్ను ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. ఆమేన్. సో దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ఆధిక్యతకు నడిపిస్తుంది. లోకములో మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు. ఏంటి? బరువు, భారం, బాధ్యత కలిపేసి చెప్పాకండి. దైవికంగా మాట్లాడేటప్పుడు బాధ్యత నిన్ను ఆధిక్యతకు నడిపిస్తుంది. దేవుడు నీకు అప్పగించిన దానిని నీవు కాపాడుకుంటే, ఆ బాధ్యతను నువ్వు నమ్మకంగా నిర్వర్తిస్తే, ఆ బాధ్యత నువ్వు నిర్వర్తించినప్పుడు అది నిశ్చయంగా నిన్ను ఆధిక్యతకు నడిపిస్తుంది. దేవుడు అప్పగించిన దాన్ని కాపాడుకోలేకపోయినా సొలొమోన్ తండ్రి చెప్పాడుగా, యెహోవా నీకు అప్పగించిన. నాన్న ఇంకొకసారి వాక్యం చూపించినాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని కొంచెం మిస్ అవుతున్నట్టు కనెక్షన్ అది. ఓకే. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినా, నువ్వు ఎక్కడ తిరిగినా కూడా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, మన జీవితంలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ బాధ్యతను మనం నమ్మకంగా నిర్వర్తిస్తే మనము ఆధిక్యత పొందుకుంటాం. అందులో ఏ విధమైన సందేహము లేదు. తలలు వంచండి, కన్నులు మూసి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలమైన మాకు నీవు అనుగ్రహించిన మీ ఉపదేశం కొరకు మీకు వందనాలయ్యా. రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తిగల నీ పరిశుద్ధ లేఖనాలను గైకొనడానికి మా జీవితాలలో నిలకడ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు మాకు అప్పగించిన దానిని మేము కాపాడుకుంటే, మా బాధ్యతను మేము నమ్మకంగా నిర్వర్తిస్తే నిశ్చయముగా మేము ఆధిక్యత పొందే వారి వరుసలో ఉంటాం. అవును ప్రభువా, మా ఆపత్కాలములో దిక్కుతోచని వేళలలో మాకు దిశా నిర్దేశం చేసే నీ వాక్యాన్ని మేము గైకొంటే, మా శత్రువు వేసే ఎత్తుగడలన్నిటినీ పై ఎత్తు వేసి చిత్తు చేయగలిగిన కృప నీ వాక్యము మాకు అనుగ్రహిస్తుందని మాతో మాట్లాడారు దేవా. ప్రభువా, కృపనివ్వండి, దయచూపించండి నా ఎడల మా ఎడల. ప్రభువా అయా, నీకు స్తోత్రము. యాతన నుంచి తప్పించే నీ లేఖనాలను గైకొను కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నిత్య జీవమును అనుగ్రహించే నీ పరిశుద్ధ లేఖనాలను హృదయమార ప్రభువా మేము అవలంబించేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వినిన వాక్యం మా జీవితాలలో నిలిచి మొలచి ఫలించుటకు కృప దయచేయమని, నీ ప్రజలందరినీ నిండారుగా ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.